ఆనందిస్తాం. రక్షకుడు అందా లేకపోతే నా కుమారుడు అందా? నా రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తుంది? నా ఆత్మ ఆనందం ఎక్కడ ఉండాలంటే ఆత్మానందం దేవునిలో ఉండాలి, దేవుని ఆరాధించడంలో ఉండాలి, దైవత్వాన్ని కలిగి జీవించడంలో ఉండాలా. మన ఆత్మ దేని యందు ఆనందపడాలి అంటే కేవలం దేవుని యందు మాత్రమే ఆనందపడాలి. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం అంటే అనేక రకాలైన ఆనందాలు పొందుకుంటాం. గుర్తుపట్టేదా? లోక సంబంధమైన అనేకమైన నిజమైన ఆనందాన్ని గురించి మనం ఆలోచన చేస్తే చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10-11 వచనాలు. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొన్న యెడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మొదటి విషయం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలు గైకొనడం ద్వారా సంతోషం. మరియా దేవుని ఆజ్ఞను గైకొందా విడిచిపెట్టిందా? అంటుంది. ఆయన అన్నాడు, మరియతో దేవదూత వచ్చి, అమ్మా నువ్వు గర్భం దాలుస్తావు, కుమారుని అంటావు అంటే ముందేం చెప్పింది? నేను కన్యను కదా, ఇది నాకు ఎలాగునా సాధ్యమవుతుందంటే దేవదూత చెప్పింది, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావని చెప్తే ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు ఏమన్నా నీ మాట చొప్పున నాకు జరుగుతుంది కాకంటే ఆజ్ఞను పాటించిందా పక్కకు వచ్చేసిందా? అంటే ఎప్పుడైతే మరియా దేవుని యొక్క ఆజ్ఞను పాటించిందో ఆ ఆత్మలో ఏం కలిగింది? ఆత్మ అంటూ నా ఆత్మ నా ప్రభు నా రక్షకుడైన దేవుని యందు సంతోషపడి. గుర్తుపెట్టుకోండి, నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే దేవుని ఆజ్ఞ పాటించినప్పుడే ఆనందం. ఒకవేళ దేవుని ఆజ్ఞను మనం పాటించకపోయాం అనుకోండి, ఆనందం ఉంటుందా? ఆదాము ఏదైనా వనంలో ఉన్నారు. దేవుని మాటినంతకాలం వాళ్ళ కష్టం తెలియదు, బాధ తెలియదు, ఆహారం ఇబ్బంది తెలియదు, ఆకలి తెలియదు, కష్టపడటం తెలియదు, ఏం తెలియదు. ఎప్పుడు కూడా ఏం చేశారు? ఏదైనా వనంలో ఆడుతూ పాడుతూ ఆనందంతో సంతోషంతో ఉన్నారు. ఎప్పటి వరకు? ఆ దేవుని మాట విన్నంత కాలం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో వారిలో ఉన్న ఆనందం ఏం చేసింది? ఆనందం కాస్త ఏమైపోయింది అని అంటే ఆగిపోయింది.